రైట్, గుడ్. థ్యాంక్ రోజా గారు. శుభోదయం సార్. నా నా పేరు రోజా సార్. వయసు 46. హైదరాబాద్ దగ్గర ఇబ్రాహీంపట్నం సార్ మా ఊరు. హిందూ చైతన్యం అంటే చెప్పలేని స్థాయి సార్. అది చాలా ఇందులోకి వచ్చాక చాలా నేర్చుకున్నాను నేను చాలా భయం సార్. నాకు ప్రతి చిన్నదానికి భయపడేదాన్ని. ఎవరన్నా ఇంటికి వచ్చినా భయపడేదాన్ని మాట్లాడాలంటే. నా లోపట బలహీనత ఉంది అనుకున్నాను సార్. ఈ హిందూ చైతన్యం నా లోపట ఉన్న బలాన్ని బయటికి తీసింది సార్. చాలా ధైర్యంగా ఉన్నాను సార్. ఆలోచించే విధానము చాలా మార్పు సార్. చాలా అంటే చాలా. నాకు ఒకరు చెప్పేది కాకుండా నా లోపటి నుంచి వస్తుంది సార్ ఆ మార్పు. సహజంగా వస్తుంది సార్ మార్పు. ఇంకా ఇక ఇందులోకి వచ్చింది ఏంటంటే, నేను హెల్త్ అస్సలు బాగుండదు నాకు. మైగ్రేన్, హస్తమా, సైనస్ ప్రాబ్లం. ఫస్ట్ మనీ అక్క జాయిన్ చేసింది సార్. చెప్పేది నాకు జాయిన్ గా అంటే, నాకు ఫుడ్ కొంచెం లేట్ అయినా మైగ్రేన్ ఎక్కువ అవుతుంది అక్క, నేను జాయిన్ గాను, నాకు వద్దు అని చెప్పాను. అక్క నువ్వు ఒకసారి వచ్చి చూడు అందులోకి అంటే 13 days చేశాను సార్. 13 రోజులు చేశాను. నాగుల పంచమి ఈ రోజు ప్రసాదం తిన్నాను సార్. అని అప్పుడు తెలిసింది సార్, నేను నిజంగా శ్రద్ధ పెట్టలేదు సార్. అప్పుడు శ్రద్ధగా చేయలేదు నేను. ఎప్పుడు చూడు ఆకలి ఆకలి అనేదే ఉంటుండే బాగా నాకు. ఇప్పుడు చాలా శ్రద్ధ పెట్టాను సార్. శ్రద్ధతోని ఈ 11 days నుంచి ఇంకా చాలా సార్, చాలా తెలుసుకున్నాను ఈ 11 రోజులు. అరుణాచలం నా కోరిక సార్. ఎప్పటి నుంచో నా కోరిక ఉంది అరుణాచలం వెళ్ళాలని. ఈ సంయమన స్టార్టింగ్ లోనే అరుణాచలం కోరిక నెరవేరింది సార్ నాకు. గిరి ప్రదక్షిణ అక్కడ రమణాశ్రమంలో కూడా చాలా అనుభవాలు సార్. నేను మణిమెల నొప్పులు సార్, నాకు చాలా అన్ని ఉన్నాయి మణిమెల నొప్పులు. అసలు ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని నడవను సార్. చెప్పులు లేకుంటే నాకు పాదం కింద పెట్టడానికి రాదు. అసలు చెప్పులు లేకుండా 14 కిలోమీటర్లు నడిచానంటే చాలా నాకు అసలు అనిపిస్తుంది సార్. అక్కడ ఒక చిన్న ఇట్లా పుండులాగా కూడా వచ్చింది సార్. అయినా అసలు ఏ దానికి భయం అనేది పోయింది సార్. నాలో నుంచి భయం అనేది అయితే చాలా పోయింది. అసలంతా అయినా గానీ హ్యాండిల్ ప్రతి దానికి మీ మాటలు గుర్తు చేసుకుంటాను సార్. హ్యాండిల్ చేయడం అని. అరుణాచలం వెళ్ళేటప్పుడు కూడా సార్ 12 గంటలు లేట్ అయింది సార్, వర్షాల వల్ల ట్రైను. అక్క వాళ్ళందరూ వెళ్ళిపోదాం వద్దులేగా వెళ్దాము అంటే కూడా అదో తెలియదు సార్. అదో రకమైన ప్రశాంతత అలజడి పోయింది. అసలు శివానుగ్రహం ఉంటే వెళ్తాము, లేకుంటే వెళ్ళము, వెయిట్ చేయాలి అన్నట్టుగా నా పైన నాకు నమ్మకం. నేను చాలా తెలుసుకున్నాను సార్ ఇందులోకి వచ్చాక. ఆధ్యాత్మికంగా అంటే ఇంతకు ముందు గంటలు చేసేదాన్ని సార్. 3-4 గంటలు మెడిటేషన్ చేసేదాన్ని, కానీ ఎప్పుడూ ప్రశాంతంగా అయితే అనిపించలేదు సార్. ఆ ప్రశాంతత ఇప్పుడు వచ్చింది సార్. ఇక ఆధ్యాత్మికకు కావాల్సింది అదే కదా సార్. ఆనందము, ప్రశాంతత, మైండ్ ప్రశాంతంగా ఉండడం, మనసు ప్రశాంతంగా ఉండడం, మనం ఆనందంగా ఉండడమే ఆధ్యాత్మికంగా అని తెలిసింది సార్ నాకు. ఇంట్లో కూడా చాలా మార్పు సార్. ఈయన డ్రింక్ చేయడము, బంద్ చేయడం అన్ని నా వల్ల ఇంత వైబ్రేషన్ ఉంటదా అని తెలుస్తుంది సార్. ఇంట్లో కూడా చాలా మార్పు. మొత్తానికి డ్రింక్ బంద్ చేయడం, తను ప్రశాంతంగా కావడం, నాకు ఇంకా సపోర్ట్ ఇవ్వడం, జ్యూసులు తాగావా అని అడగడం, నేను కూడా జాయిన్ అవుతాను అని చెప్తున్నాడు సార్ తను. చాలా చాలా మార్పు సార్. ప్రతిదీ హ్యాండిల్ చేయడం నేర్చుకున్నాను. ఏదొచ్చినా సరేలే అన్నట్టు ఉంది సార్. ఇంట్లో ఏదైనా గొడవైనా అంటారా అనండి అన్నట్టుగా ఏ దానికి భయం అనేది పోయింది సార్ ఫస్ట్ నా లోపల నుంచి. చాలా ధైర్యంగా అనిపిస్తుంది సార్. మా పిల్లలు యూఎస్ లో ఉంటారు ఇద్దరు. వాళ్ళిద్దరూ నిన్ననే అంటున్నారు, చాలా మార్పమ్మా నీలో, చాలా మార్పు కనిపిస్తుంది, చాలా ధైర్యంగా అనిపిస్తున్నావమ్మా అని అంటున్నారు పిల్లలు. వాళ్ళు అక్కడ 6 కోట్లు పెట్టి ఇల్లు తీసుకుంటుంది సార్ పాప. వీడియో కాల్ చేసి చూపిస్తుంది, అమ్మా చూడు నేను ఇల్లు తీసుకుంటున్నానని.
నాకు క్లాస్ టైమ్ అయితుంది సార్. 8 అయితుంది. నాకు ఇల్లు, కోట్లు ముఖ్యం గాదు. నాకు క్లాస్ ముఖ్యము. అంటే ఒక్కరోజు మిస్ కావచ్చు గదమ్మా! బంద్ జేయొచ్చు గదా! ఒక్కరోజు ఇనకుంటే ఏమైతది అన్నారు సార్. లేదు లేదు నాకు క్లాసే ముఖ్యం మీకన్నా అని వాళ్ళ ఫోన్ కట్ జేసి నిన్న జాయిన్ అయ్యాను సార్ నిన్న క్లాస్‌లో. అట్లా నాకు నేను సార్. ఇంతకుముందు ఒకరు కండిషన్‌లో ఉండేదాన్ని సార్. ఎవరు జెప్తే అదే కరెక్టు. ఆహ్, వాళ్ళు జెప్పినట్టే ఇనడము. కండిషన్‌లా ఉంటలేదు సార్. నాకు నచ్చింది నేను జేస్తున్నా. నాకు నచ్చినట్టు నేనుంటున్నాను సార్. ఇవి బాగా తెలిసింది సార్ నాకు. ఎవరో చెప్పడం వల్ల కాదు సార్. అది సహజంగా లోపల నుంచి వస్తుంది సార్ నాకు. ఈ మార్పనేది. అక్క వాళ్ళు గూడా చాలా షాక్ అయ్యారు సార్. అక్కడ అరుణాచలంలో చాలా మార్పు అసలు మాట మాట్లాడినా అయింది కాంది మాట్లాడకుండా పద్ధతిగా అన్ని మార్పులు సార్ నా లోపట చాలా. చాలా చెప్పలేను సార్ ఇందులో అనుభవాలైతే చాలా సార్.